మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గరున్నారు మా కరెస్పాండెంట్ సతీష్. కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసం దగ్గరికి రాబోతున్నారు. చెప్పండి సతీష్. మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు. ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు ఆయన సతీమణి ఆయన కుమార్తెలను పరామర్శిస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి దాడి సందర్భంగా మహిళలపైన చంపడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గూండాల ఇంటిపైన దాడి చేశారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏ విధంగా జరిగింది, దానికి ఎటువంటి బేతవాహ వాతావరణాన్ని వాళ్ళు సృష్టించారు, వీటన్నిటిని తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం పైన కూడా దాడి చేయడం, అంబటి రాంబాబు చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలపై దాడి చేయడం, ఈ అన్ని సంఘటనలకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. మరొక వైపు అంబటి రాంబాబుని జైల్లో పెట్టారు, ఇప్పటికే కేసు నమోదు చేసి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి అండగా నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరినప్పటి నుండి దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున ఆ స్థానికులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తోంది. జంగిల్ రాజుపై ప్రజా తిరుగుబాటు ఏ విధంగా ఉండబోతుందా అన్నట్టుగానే ఈ పర్యటన సాగుతోంది. దీంట్లో ఇప్పటికే అయితే మరొక వైపు పోలీసుల ఆంక్షలు విపరీతంగా, ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో లేదా ఈరోజు అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు ఆయన్ని కలవడానికైనా ఆయన చూడడానికైనా ఎవరు కూడా రాకూడదన్నటువంటి ధోరణిలో, కనీసం నాయకులు కూడా రాకూడదంటూ కేసులు పెట్టేందుకు ఆంక్షలు విధిస్తూ నోటీసులు కూడా జారీ చేస్తాడు. నిన్న రాత్రి నుండి సెక్షన్ 30 పేరుతోని నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్లిసిటీ వింగ్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ ఉన్నారు. సార్, ఇవాళ ఈ దాడి జరిగినటువంటి తీరు కానీ తర్వాత ప్రభుత్వం పోలీసులు అనుసరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చేటప్పుడు పోలీసుల ఆంక్షలు ఏ విధంగా చూస్తారు? ముందుగా ఏదైతే అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందో, ఆయన ఇల్లుని ఆఫీసుని ఏ విధంగా ధ్వంసం చేశారో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారి ఇంటికి ముందుగా నేను అభినందిస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరుగుతున్నటువంటి తీరు చూస్తే బీహార్ని మించినటువంటి అరాచకాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది అనేటువంటి మాట కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత ఎక్కడుంటారు వీళ్ళంతా? ఏదైతే ఈ కూటమి నాయకులు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే అరాచకాలు సృష్టిస్తున్నారో, ఎవరైతే హత్యలు చేస్తున్నారో, ఎవరైతే హత్యా ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే దహనకాండాలకు పాల్పడుతూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎవరైతే తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపుతూ ఉన్నారో వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు కలుగుల్లో దాక్కున్నా, బంకర్లో దాక్కున్నా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడున్నా సరే మొత్తాన్ని పట్టుకొచ్చి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టడం అనేటువంటి మాత్రం కార్యక్రమం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. ఈ యొక్క కార్యక్రమాలకి బాధ్యులైనటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఏదైతే మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తున్నటువంటి ఈ యొక్క కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్పేటువంటి రోజు 29 ఎన్నికల తర్వాత ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం పాటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కనుసైగ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా కదులుతారు, సమూలంగా నాశనం చేస్తారు ఈ కూటమి నాయకుల్ని, కార్యకర్తల్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం పాటిస్తూ ఉన్నారు. ఎలాంటి గొడవలు చేయొద్దు అని ఆయన ఆదేశిస్తూ ఉన్నారు. కాబట్టి సంయమనంతో ఉంటే అది చేతగాని తనంగా భావించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇళ్ల మీద దాడులు చేయడం ఏంటి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం, మహిళలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు అనేటువంటి కనీస దయా దాక్షిణ్యాలు కూడా లేకుండా మరి ఇళ్లని తగలబెట్టడం ఏంటి? అక్కడ జోగి రమేష్ గారు ఇల్లు తగలబెట్టడం ఏంటి? మరి ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంట్లోకి లోపలికి వెళ్ళి మరి దాడులు చేయడం ఏంటి? మహిళల్ని, పిల్లల్ని భయభ్రాంతులు చేయడం ఏంటి? చూస్తూ ఉంటే ఈ యొక్క
మరి ఈ కూటమి 19 నెలల్లో సాధించింది కేవలం అరాచకాలు, అన్యాయాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, ఏ కార్యక్రమాలతోటి, తప్పుడు కేసులతోటి జైళ్ళకు పంపడం, ఈ కార్యక్రమాలతోటి 19 నెలల్లో సాగింది అనేటువంటిది నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. మనతో పాటు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు అంబటి రాంబాబు ఆ నివాసం పైన హత్యాయత్నం జరిగినప్పుడు, ఉదయం అంబటి రాంబాబు పైన దాడి జరిగినప్పుడు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా కర్రలు, రాడ్లతో తీసుకొచ్చి దాడి జరిగినప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఆ ప్రేమ్ సాగర్ ఉన్నారు, ప్రేమ్ కుమార్ ఉన్నారు. ప్రేమ్ కుమార్ పైన కూడా దాడి జరిగింది. ఆ ఫ్లెక్సీని తొలగించమని నినాదాలు చేసినందుకు దాడి చేశారు. ఆయనతో మాట ఆ రోజు ఉదయం నుండి ఏం జరిగింది, ఏ స్థాయిలో మా అంబటి రాంబాబు గారు ఏదో ఒక మాట అన్నారు కాబట్టి దాడి చేశామని చెప్తున్నారు, కానీ వాస్తవానికి అంతకు ముందే అంబటి రాంబాబు గారి పైన దాడికి ప్రయత్నించారు రాడ్లు, కర్రలతోని. మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. అది ఉదయం నుండి ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఆ పథకాన్ని ఒక పథకం ప్రకారం ఎలా దాడి చేసిందంటారు? ప్రత్యక్ష సాక్షిగా నేను చెబుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే గోరంట్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉందో ఆ గుడి దగ్గరికి వెళ్ళి మేము అంబటి రాంబాబు గారు మేమంతా పూజ చేసుకొని రిటర్న్లో వస్తూ ఉన్నాం. దానికి 100 అడుగుల దూరంలో ఫ్లెక్సీస్ ఉంది. అంబటి రాంబాబు గారు ఆగటానికి ప్రయత్నించేలా ఆగలా కూడా కారు ఎక్కేశారు ఆయన. తెలుగుదేశం పార్టీ గూండాలు కావాలని ప్లాన్తో ముందుగానే దాదాపుగా 6 అడుగుల కర్రలతో, పెద్ద పెద్ద కర్రలతో రెడీగా 200-300 మంది కాపు కాసాడు ఉన్నారు. రాంబాబు గారు కారు వస్తూ ఉంటే రాంబాబు గారు కారు నాపి రాంబాబు గారిని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు బూతులు, అమ్మ నా బూతులు, చెప్పకూడని బూతులు. ఒక మహిళ అయితే అంబటి రాంబాబు గారు నువ్వు మగోడువా, మీడియా ముందు మాడకూడదు, మగోడువా, కొజ్జోడువా, నీ దమ్ముంటే దిగురా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే రాంబాబు గారు ఆ తొందరపాట్లో అన్న మాట కానీ కావాలని అన్న మాట కాదు, ప్రత్యక్ష సాక్షిని చెబుతా ఉన్నా. 200-300 మంది కర్రలు తీసుకొని కొడతానికి ప్రయత్నం చేస్తే ఒక పెద్ద మనిషి 70 సంవత్సరాల ముసలివాడు ఏం చేస్తాడు? తిరుగుబాటు చేయకూడదా? తిరుగుబాటు చేస్తే కొడతారా? అక్కడి నుంచి మేము దాటుకొని మేము వచ్చాను. నేను కూడా కొంచెం ముందు రాగానే మీరు ఫ్లెక్స్ చేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపం చేశారు, ఏ తప్పు చేశారు? సుప్రీంకోర్టు సిబిఐ ఆర్డర్ ఇచ్చింది కదా, నిర్ధారణ చేసింది కదా, లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పారు కదా. మీరు ఫ్లెక్స్ ఎందుకు అసలు ఫ్లెక్స్ తీయమంటే నన్ను కూడా కొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాంబాబు గారు తొందరపాటుని మాట్లాడాను అనకూడదని చెప్పినా కూడా ముందు ఒక మహిళని ప్రీ ప్లాన్గా పంపించి ఒక సంచిలో కారపొడి అని పెట్టుకొని వచ్చి మహిళ ముందు రాంబాబు గారిని ఇష్టానుసారంగా మాట్లాడి మా అందరినీ పోలీసులు చెల్లాచెదురు చేసి 2000 మంది ఇంటి మీదకి వచ్చి 2000 మంది మహిళలు వాళ్ళు ఉన్నారు లోపల. దాదాపు మేముంది 50 మంది. 2000 మంది మీదకి వచ్చి స్వయంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతను మొగుడు మీదకి వచ్చేసి కొడతా ఉన్నాడు. మేము చూస్తా ఉన్నా తప్పు ఇది చేయకూడదంటే ఇందిరా నా కొడకళ్ళని బూతులు తిడుతూ రాంబాబు గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాంబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన మారుతా ఉన్నాడు. నోరు ఎత్తకం చేయాలా రాష్ట్రంలో? అంబటి రాంబాబు నోరు మూస్తే అందరూ మూస్తారని చెప్పేసి రాంబాబు గారు నోరు మూయాలని ప్రయత్నం చేశారు. మామూలుగా సార్ పెట్రోల్ బాంబులు తెచ్చారు వాళ్ళు. బీరు బాటిల్లో పెట్రోల్ కలిపి మీదేస్తా ఉన్నారు. లోపల 50 మంది ఉన్న తాళాలు వేశారు పోలీసు వాళ్ళు కొడతా ఉన్నారు. పోలీసులు చూస్తూ ఉన్నారు. స్వయంగా పోలీసులు కర్రలు ఇచ్చారు. మమ్మల్ని కొట్టే కుర్రోళ్ళు కింద పడేసి కొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఏం దారుణం సార్ ఇది? ఎల్లకాల అధికారం ఉంటుందా? ఎమ్మెల్యే గారు గల్లా మాది ఎల్లకాల అధికారం ఉంటుందా? నీ భర్త చేసిన పని మా విషయం కాదు. స్వయంగా ఆఫీసులో వచ్చి రాంబాబు గారిని కొట్టండి నా కొడుకుని చెప్పంటా ఉన్నాడు. అడ్డం వచ్చిన కార్యకర్తను పెద్ద కర్రలతో కొట్టించాడు. ఏం సార్ ఈ దారుణం ఇది? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మీరు చాలా తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేనేజ్ చేయాలని చెప్పేసి కుట్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మన అంబటి రాంబాబు గారిని చంపాలని ప్రయత్నం చేశారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాం. మీరు చంపిన చస్తాం కానీ మేము ఆగం. జగన్మోహన్ రెడ్డి గారికి పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా దాదాపుగా 4 రోజులు అవుతుంది. ఇప్పటికీ అంత క్లియర్గా మీరు చెప్పినట్టు ఎమ్మెల్యే భర్త, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాలు ఉన్న వాళ్ళు రాడ్లు, కర్రలతో వచ్చి దాడి చేసిన ఇప్పటివరకు ఎవరైనా అరెస్ట్ చేశారా? పోలీసులు ఏమైనా కేసు పెట్టారా? పోలీసుల యాక్షన్ ఎలా ఉంది? మీ వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్టున్నారు కదా, దానిపైన ఏమైనా కేసు నమోదు చేశారా? సార్ ఇక్కడ దారుణం ఏంటి తెలుసా? కర్రలు తీసుకుని వచ్చింది వాళ్ళు, పెట్రోల్ బాంబులు తీసుకుని వచ్చింది వాళ్ళు, చంపడానికి ప్రయత్నం చేసింది వాళ్ళు. కానీ అరెస్ట్ చేసింది ఎవరు తెలుసా? అంబటి రాంబాబు గారిని. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు. కేసు పెట్టారంట. ఇది ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే భర్త మీద కేసు పెట్టారంట. యాక్చువల్గా ఈ కేసు ఏంటి?
దాదాపుగా 60 మందిని లోపల పెట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. ఒక రూమ్లో నిర్బద్ధం చేశారు, మమ్మల్ని కిడ్నాప్ చేశారు, అందరినీ బూడి చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి? అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి కదా, వాళ్ళని జైలు పంపించాలి కదా. ఏ కేసు పెట్టి మీరు గల్లామాది చూస్తూ ఉంది, మళ్ళా మాట్లాడితే మళ్ళా రిపీట్ అది బెదిరిస్తూ ఉంది. నేను చూస్తూ ఉన్నా, నువ్వు ఎన్ని బెదిరించినా సరే సినిమా డైలాగులు వద్దమ్మా. నిజంగా ఈరోజు పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేయాలి వాళ్ళని? అంటే అధికారం శాశ్వత అనుకున్నారా? ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండిద్ది అనుకున్నారా? రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ పరిస్థితి మీకు తెలియదా? ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. మీరు చేసిన చాలా తప్పు. తక్షణమే ఎమ్మెల్యే భర్తని, ఇక్కడ లోకల్ ఉన్న కార్పొరేట్ ఇసుక బుజ్జిని, అబ్బురి మన్నెళ్ళేనోడైతే అంబటి రాంబాబు గారిని నోటుకు బుద్ధి తిడుతూ కొట్టంటే నాకు పెట్రోల్ పోయినట్టు మీరు చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కనబట్లేదు మీకు? రోడ్ల మీద ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే భర్త కానీ, చైర్మన్ కానీ, కార్పొరేటర్లు కానీ దాదాపు 100 సంఖ్యలో వచ్చారు. 2-3 కేసు పెట్టి మేము కేసు పెట్టి అని చెప్పి దులుపుకుంటే కుదరదు. తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించేస్తామని అడుగుతా ఉన్నా నేను.